మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా ఫస్ట్ టైం ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. తనతో వైఎస్ఆర్సీపీలో పనిచేసిన అన్నాళ్ళు కూడా బాలినేనితోటి మంచి సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పారు. బాలినేని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా ఆయన తెలపడం జరిగింది. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారితో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వరుస భేటీలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఏమని సమాధానం ఇచ్చారో మీరే చూడండి. వైసీపీని క్లీన్ స్వీప్ చేయాలంటే ముందు నన్ను కూడా చేయాలిగా చాలా మంది ఉన్నారు. నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నేను కామెంట్ చేయను. మేము మాతో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు, మా పార్టీలో ఉన్నంత వరకు. ఇప్పుడు ఆయన అవసరం కోసం పార్టీ మారినట్టున్నాడు, మనకు తెలియదు. కానీ మా పార్టీ నుంచి మా రవి గారు ఇన్ఛార్జికి పెట్టిన తర్వాత ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కార్పొరేట్లు పోవచ్చేమో కానీ ఈ ఒకరు ఇద్దరు పోయినంత మాత్రాన ఒంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ పార్టీకి ఎటువంటి నష్టం లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం కోసం, నెక్స్ట్ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం 8 మంది జిల్లాలో 8 మంది ఇన్ఛార్జీలను ఎమ్మెల్యేలు చేసుకోవడం కోసం కృషి చేస్తున్నాం.